సో, ఒక డాక్టర్ అంటే సో, ఆ డాక్టర్ చేతి మాయ వల్ల ఏదో ఇమ్మీడియేట్‌గా తగ్గుతదనే పేరు జనాల్లో ఉంటుంది. ఇంకా ఈ సోషల్ నెట్‌వర్క్ వాటిల్లో గూడా కొంచెం పేరుంటుంది. కానీ మీ పేరు చెప్తే చాలామంది ఎప్పుడు మేడంని కలుస్తామా, డాక్టర్ దగ్గర ఎప్పుడు సర్వీస్‌కెళ్తామనే ఫీలింగ్ గూడా ఉంది చాలా మందిలో. సో, ఇలాంటి ఒక మంచి రెస్పాన్స్ పీపుల్ నుంచి మీరెలా సాధించగలిగారు? నా జర్నీ 2001లో స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఎంబీబీఎస్ అయిపోయాక ఒక చిన్న ఊరు, దుబ్బాక అనే ఒక చిన్న ఊర్లో సొంత హాస్పిటల్ ఉండింది. ఓకే. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్‌లో నేను స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. అయితే ఒక చిన్న ఊర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే కొత్తగా ఒక 21, 22 ఇయర్ ఓల్డ్ హ్మ్. ఊర్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు చాలా కరువు ఓకే. ఆ టైంలో. ఆ టైంలో చుట్టుపక్కల అక్కడ అసలు డాక్టర్సే లేరు. ఎంబీబీఎస్ డాక్టర్స్ అనేవాళ్ళే లేరు. హ్మ్. సుమారు ఒక 30, 40 కిలోమీటర్స్‌కెళ్తే మళ్ళీ సిద్దిపేటలోనే డాక్టర్స్ ఉండేవాళ్ళు. సో, అలాంటి ఒక చిన్న ఊర్లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బీడీ వర్కర్స్ వాళ్ళు పూట బీడీలు అల్లితేనే డబ్బులు, వాటితోనే ఫుడ్. సో, ఇంత గ్రాస్ రూట్ లెవెల్‌లో నుంచి నేను ప్రాక్టీస్ చూస్తూ వచ్చినప్పుడు వుమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అటు రూరల్ బ్యాక్‌గ్రౌండ్, అటు అర్బన్ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. 2 లెవెల్స్‌ని ప్రతి ఏజ్ గ్రూప్‌కి నేను డీప్ రూటెడ్‌గా అనలైజ్ చేశా. అండ్ ఒక పర్సనల్ టచ్. హ్మ్. ఇప్పుడు సిటీలో అంటే ఓ డాక్టర్ అంటే ఇలా అలా. కానీ ఊర్లలో అలా కాదు. ఊర్లలో డాక్టర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇంట్లో పంట పండినా, 2 టమాటాలు కాసినా కూడా హ్మ్. ఒక టమాటా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఒకటి నాకు తీసుకొస్తారు. కాకరకాయలైతేనేమి, బీరకాయలైతేనేమి ఏది వాళ్ళ పంట అది డాక్టర్ కూడా తీసుకొచ్చే ఒక మంచి కల్చర్ నేను చూశాను. ఊరంతా ఒక ఫ్యామిలీ అనుకునే అంతే. కల్చర్. సో, వాళ్ళకి చిన్న కోల్డ్ వచ్చినా, ప్రాణం మీదకొచ్చినా ఫస్ట్ మన గుమ్మం దగ్గరే ఉంటారు. హ్మ్. సో, అంత నేను క్లోజ్ నెట్‌వర్క్‌తో చూసినప్పుడు అది నేను వదులుకోలేకపోతున్నాను. హ్మ్. ఇక్కడైనా నేను అలాగే ఉంటాను. సో, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అడ్వైస్ కూడా అలాగే ఇస్తాను. నేను ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తానో అదే నేను చేస్తాను. హ్మ్. ఇప్పుడు ఒక డాక్టర్‌ని చాలా జడ్జ్ చేస్తారు. ఇది మంచిదా? చెడ్డదా? అంటే లాంగ్వేజ్ కూడా మారిపోయింది. డాక్టర్ గారు పోయింది. ఇప్పుడు ఇది, వాడు, వీడు, అది. ఈవెన్ సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా 10 మందిని అడిగి అంతే. వెళ్ళాలా వద్దా? ఈ డాక్టర్ అంతే. మంచా? ఈ డాక్టర్ మంచా? ఒక డాక్టర్‌ని కూడా కమర్షియల్ రేటింగ్ కింద జమ కట్టేశారు. ఇప్పుడు ఒక టీవీకి మనం రివ్యూస్ ఎలా ఇస్తామో, అలా డాక్టర్‌కి కూడా ఒక రివ్యూ ఇస్తున్నారు. అవును. ఆ డాక్టరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసింది మిమ్మల్ని చూడ్డానికి, మీకు ఏదైనా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో మంచి చేయడానికి. చెడు ఎవ్వరు చేయరండి. ఎందుకు చేస్తారు? సో, అలా అని ఇప్పుడు అంత వాల్యూ లేదు. అయినా కూడా మనం మారలేం. జనాలు మారినంత సులువుగా మేము నిజంగా మారలేం. ఎందుకంటే మాకు తెలిసింది అదొకటే. హ్మ్. ఒక ఫ్యామిలీకి ఏదైనా ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది హెల్త్ పరంగా. అండ్ మాక్సిమం సేవ్ చేయడానికే ఎగ్జాక్ట్‌లీ. ప్రయత్నిస్తారు. వాళ్ళకది కోల్డ్ వచ్చిందా? లేకపోతే డెలివరీ అయిందా? లేకపోతే పెరిమెనోపాజల్ ప్రాబ్లమ్సా? లేకపోతే యుక్త వయసులో వచ్చే ప్రాబ్లమ్సా అనేది అనవసరం. వాళ్ళకి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి? హోలిస్టిక్‌గా ఎలా ఇవ్వాలి? అండ్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక టాబ్లెట్‌తో నయమైపోద్దనుకుంటారు. హ్మ్. ఎప్పుడు అది చాలా చాలా తప్పు. ఏ జబ్బు టాబ్లెట్‌తో నయం కాదు. ఆ జబ్బు ఎందుకొచ్చింది? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని మనం విశ్లేషిస్తే మన అలవాట్ల వల్లో, మనం నిద్రపోకపోవడం వల్లో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంటే దానికి రీజన్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేయనంత వరకు అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ బిలీఫ్‌తో నేను ప్రతి ప్రాబ్లమ్‌ని ఎక్కడి నుంచైతే పెకిలి లేపితే హ్మ్. తగ్గుతుందో అక్కడికే వెళ్తాను. అందుకే నా దగ్గర అంత ఈజీ కాదు ట్రీట్మెంట్. నేను చాలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను. మీరేం తినాలి? ఏ టైం పడుకోవాలి? ఏం వ్యాయామం చేయాలి? ఎలా చేస్తే బావుంటదో ఆ రూల్స్‌లోనే ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక టాబ్లెట్‌లోనో, ఒక ఐరన్‌లోనో, కాల్షియంలోనో, ఒక బ్రాండ్‌లోనో ఎప్పుడు ఏ ట్రీట్మెంట్ దాగి ఉండదు. హ్మ్. మనం రోజువారీగా ఎలా ఉంటున్నామనే దాన్ని బట్టే మనకి ఏదైనా సమస్యకి పరిష్కారం లేకపోతే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఆ డిసీజ్‌కి కారణాలన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు కరెక్ట్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కరెక్ట్. పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు.